ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు వచ్చేసి మిరప పంటకు వచ్చేసి దోమకు మరియు పూతకు పెరుగుదలకు మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి 24/24/08 ప్లసివా మరియు గ్రోమర్ వారి ఇంపాల్, అబాసిన్ క్రిస్టల్ వారిది, ప్లేడర్ మైక్ వారిది మందులు వచ్చేసి స్ప్రే చేయడం జరుగుతుంది. ఆకు ముడతకు వచ్చేసి ప్లసివా, ఈ కంపెనీ వచ్చేసి సింజెంటా వారిది. ఇది వచ్చేసి టెక్నికల్ వచ్చేసి సెంట్రాని లిపోల్ 7.3% WW ఉంటుంది. డయాపెంటి యూరాన్ 36.4% వచ్చేసి WWSCలో ఉంటుంది. ఎస్సి వచ్చేసి ఎస్సి అంటే సస్పెన్షన్ కాన్సెంట్రేట్, ఎస్సిలో 7.3% ఉంటుంది. ఇది వచ్చేసి త్రిప్స్ పురుగులు మరియు తెల్లదోమ పండు దులిచే పురుగులకు పనిచేస్తుంది. ఇది 1 ఎకరాకు వచ్చేసి 250 ml వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నల్లికి వచ్చేసి అబాసిన్ క్రిస్టల్ కంపెనీ వారిది. ఇందులో ఆ మందు వచ్చేసి అబామెక్టిన్ 1.9% ఈసీలో ఉంటుంది. ఇది అన్ని రకాల నల్లులకు పనిచేస్తుంది. పసుపు పురుగులు మరియు ఎరుపు పురుగులు, ఎరుపు సాలె పురుగులు, 2 మచ్చల పురుగులు మొదలైన వాటిని నియంత్రిస్తుంది. ఇది 1 ఎకరాకు వచ్చేసి 150 ml వాడవలసి ఉంటుంది చిన్న పైరు ఉన్నప్పుడు. దోమకు వచ్చేసి మ్యాక్ కంపెనీలది ప్లేడర్ గోల్డ్. ఇందులో మందు వచ్చేసి డయాపిన్ టురాన్ 47.8% ఎస్సీలో ఉంటుంది. ఈ సస్పెన్షన్ కాంట్రాక్ట్ నాన్ సిస్టమిక్ అంటే అంతర ప్రవాహం లేనిది. కాంటాక్ట్ వచ్చేసి తాకుడు చర్యకు. స్టమక్ యాక్షన్ పాయిజన్, ఇది మిరప పంటలో వచ్చే రసం పీల్చు పురుగులు, తెల్లదోమ మరియు పచ్చదోమ మరియు పేనుబంక మరియు తామర పురుగులను నియంత్రిస్తుంది. ఇది 1 ఎకరాకు వచ్చేసి 200 ml. పూతకు మరియు పెరుగుదలకు వచ్చేసి గ్రోమర్ వారి ఇంపల్. ఇది వచ్చేసి పూత బాగా రావడానికి ఉపయోగపడుతుంది మరియు కాయ సైజు పెద్దగా రావడానికి కూడా తోడ్పడుతుంది. తర్వాత వచ్చేసి 24/24/08 గ్రోమర్ వారి అల్ట్రా. ఇందులో వచ్చేసి 24% వచ్చేసి నైట్రోజను, 24% వచ్చేసి అమోనియం ఫాస్ఫేటు, 8% వచ్చేసి సల్ఫర్ ఉంటుంది. ఇది వచ్చేసి సల్ఫర్ లోపం ఉన్న భూములకు వాడినట్టయితే బాగా పనిచేస్తుంది. ఇది 1 ఎకరాకు వచ్చేసి 2 బస్తాలు వాడవలసి ఉంటుంది. దోమ ఎక్కువగా ఉన్నప్పుడైతేనే మ్యాక్ వాళ్ళది ప్లేడర్ వాడవలసి ఉంటుంది. తక్కువగా ఉన్నట్టయితే తెల్లదోమ ఉన్నట్టయితే ప్లసివా పనిచేస్తుంది సింజెంట్ వాళ్ళది. పూత పెరుగుదలకు గాను గ్రోమర్ వారి ఇంపల్ అవసరమైతేనే వాడండి. లేకపోతే చెట్టు బాగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా పూత రావడం, చెట్లు పెరగడం కూడా జరుగుతుంది. ఈ మందులు వాడేటప్పుడు మొక్కలు తడిసే విధంగా స్ప్రే చేయాల్సి ఉంటుంది. కొంచెం లేట్ అయినా నిదానంగా మొక్కలు తడిసే విధంగా స్ప్రే చేయండి. ఈ మందు స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ శాతం ఉండే విధంగా చూసుకోండి. తేమ శాతం ఉన్నప్పుడైతే మందు బాగా పనిచేస్తుంది. కొంతమంది రైతులు వచ్చేసి మందు కొట్టినాక నీళ్లు వేయడం జరుగుతుంది. అలా కాకుండా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేసినట్టయితే మందు అనేది చెట్లకు బట్టి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఇరవై నాలుగు 08 వచ్చేసి
మొక్కలకు మొదలుకు కొంచెం దూరంలో వేయవలసి ఉంటుంది నీళ్లు కట్టే ముందు. ఇప్పుడు చూపించిన విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.